చిగుళ్ళు వాచి రక్తం కారే సమస్యను తగ్గించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి ఒక మంచి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేద్దాం. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం ఇందులో వేసుకునేటువంటి మొట్టమొదటి మూలిక ప్రధానమైనది ఏంటంటే తుమ్మ బెరడు. ఈ తుమ్మ చెట్టు అనేది మనకి చాలా చోట్ల కనపడుతూ ఉంటుంది. ఊళ్ళలో అయితే తేలిగ్గా కూడా దొరుకుతూ ఉంటుంది. ఈ తుమ్మ చెట్టు బెరడుని మనం పళ్ళు తోముకోవడానికి కూడా వాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈ బెరడుకి రక్తస్రావాన్ని అరికట్టేటువంటి గుణం, చిగుళ్ళ వాపు అది ఉంటే దాన్ని తగ్గించేటువంటి గుణం కూడా ఉంటుంది. అంటే ఈ తుమ్మ బెరడుని కేవలం పళ్ళు తోముకునేటప్పుడే కాదు, ఇతరత్రా కూడా ఎక్కడైనా రక్తస్రావం ఉంటే తగ్గించడానికి వాడుతూ ఉంటాం అన్నమాట. తుమ్మ బెరడుని మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని ఒక 80 గ్రాముల పరిమాణంలో తీసుకుని విడిగా పెట్టుకోండి. తుమ్మబెరడు చూర్ణం వేసుకున్నాక మనం తీసుకోబోయేటువంటిది ఏంటంటే కాచు. కాచు అని కవిరి అని కూడా అంటూ ఉంటారు. ఇది ఖదిర అనేటువంటి చెట్టు, చండ్ర చెట్టు నుంచి వచ్చేటువంటిది అనమాట. ఈ కాచు కూడా చిగుళ్ళకి చాలా మంచి టానిక్ లాగా ఉపయోగపడుతుంది. చిగుళ్ళ నుంచి వచ్చేటువంటి రక్తస్రావాన్ని తగ్గించడం, వాపును తగ్గించడం అవన్నీ కూడా ఈ ఖదిరతోటి చాలా బాగా జరుగుతుంది. కాచు మనకి తేలికగా దొరుకుతుంది. దీన్ని చూర్ణంలాగా చేసేసుకుని ఈ కాచు చూర్ణాన్ని 40 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలి. ఆ తర్వాత మనం వేసేది ఏంటంటే పటిక. పటిక కూడా మనకి తేలికగా పచారీ షాపులో అక్కడ దొరుకుతుంది కదా. పటిక ఏంటంటే ఒక చక్కటి యాంటీసెప్టిక్గా ఉపయోగపడుతుంది. క్లీనింగ్ నేచర్ ఒకటి, తర్వాత రక్తస్రావాన్ని తగ్గించడం, ఇవన్నీ కూడా పటికలో ఉండేటువంటి మంచి మంచి గుణాలు. పటికని మెత్తటి పొడిలాగా చేసేసుకోవచ్చు. లేదంటే పటికను ఒకసారి పొంగించినప్పుడు ఏంటంటే దానిలో ఉండేటువంటి నీరు అంతా కూడా ఎగిరిపోతుంది, పాప్కార్న్ లాగా పొంగుతుంది. అలా చేసేసుకుని దాన్ని పొడిలాగా చేసుకోవచ్చు. అలా చేసినటువంటి ఈ పటిక చూర్ణాన్ని 20 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం వేయబోయేటువంటిది ఏంటంటే లవంగాలు. లవంగాలు మనకి అందరికీ కూడా మామూలుగా తెలుసు కదా, కాస్త పనుపోటు అది వచ్చిందంటే లవంగ నూనె ఏదో ఒకటి అప్లై చేస్తూ ఉంటాం మనం. అంటే ఈ లవంగాలకి యాంటీసెప్టిక్గా పనిచేసేటువంటి గుణం, అలాగే పెయిన్ కిల్లర్గా నొప్పిని తగ్గించేటువంటి గుణం కూడా చాలా బాగుంటుంది అనమాట. పళ్ళలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండి చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అలాగే అక్కడ ఉండేటువంటి మలినాలన్నీ కూడా బాగా క్లీన్ అయిపోయి రక్త ప్రసారం మెరుగవడానికి కూడా లవంగాలు బాగా సహాయపడతాయి. లవంగాలని చూర్ణంలాగా చేసుకోవాలి. ఇది ఇంకా తక్కువగా కేవలం 10 గ్రాముల పరిమాణంలో లవంగాల చూర్ణాన్ని తీసుకోవాలి. కొద్దిగా లవంగాల చూర్ణం, ఎందుకంటే లవంగాలు అవన్నీ కొంచెం ఎక్కువ వేసేసామంటే చిగుళ్ళు మంటలు వచ్చేసి ఉన్న ప్రాబ్లం పెరిగిపోతుంది. అందుకని పరిమితంగానే వేసుకోవాలి. ఇంకా ఇందులో మనం ఆఖరుగా వేయబోయేటువంటిది కర్పూరం. ఈ కర్పూరం అనేది ముద్ద కర్పూరం అని, పచ్చ కర్పూరం అని అంటూ ఉంటాం కదా, అలాంటి దాన్ని వాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి చాలాసార్లు నాఫ్థలిన్తో తయారైనటువంటి, అంటే కెమికల్ పారాఫిన్ వాటితో తయారైనటువంటివి కొన్ని దొరుకుతూ ఉంటాయి మనకి, బిళ్ళలుగా దొరికేటువంటివి. అలాంటివి మనం ఇందులో వాడుకోకూడదు. ముద్ద కర్పూరం కానీ పచ్చ కర్పూరం కానీ తీసుకొని దాన్ని పొడి చేసుకోవాలన్నమాట. కర్పూరం నోటికి ఒక మంచి సుగంధాన్ని ఇస్తుంది. సుగంధం అనేటువంటిది ఎప్పుడూ కూడా బ్యాక్టీరియాకి శత్రువు లాంటిది అనమాట. ఎప్పుడైతే సుగంధం బాగుంటుందో అక్కడ మనకి హాని చేసేటువంటి బ్యాక్టీరియా నశించిపోతాయి. ఒక సుగంధానికి కానివ్వండి, పెయిన్ తగ్గడానికి, రక్తస్రావం తగ్గడానికి కూడా కర్పూరం బాగా సహాయపడుతుంది. కర్పూరాన్ని చూర్ణం చేసి దీన్ని ఇంకా తక్కువగా కేవలం 5 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన మూలికలన్నీ తీసేసుకున్నాం. ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలుపుకుందాం. వీటన్నింటినీ బాగా కలిపాక ఈ దంతధావన చూర్ణాన్ని తప్పనిసరిగా వస్త్రగాలనం చేసుకోవాలి. తెల్లటి బట్టలో వేసుకుని బాగా జల్లించుకోవాలి. మెత్తగా ఉండేటువంటి చూర్ణాన్ని తీసుకోవాలన్నమాట. ముఖ్యంగా ఎందుకంటే చిగుళ్ళ వాపులు అవి ఉన్నప్పుడు బరకగా ఉండేటువంటి చూర్ణంతో కనుక తోముకున్నట్టయితే అది ఇంకా హాని జరుగుతుంది. అలా కాకుండా మెత్తగా ఉండేటువంటి ఈ చూర్ణాన్ని తీసుకుని చిగుళ్ళ మీద మసాజ్ చేసుకునేందుకు దీన్ని వాడుకోవాలి. అంటే ఒకటి కేవలం నీళ్ళతోటి కొద్దిగా తడి చేసుకుని చిగుళ్ళ మీద రుద్దుకోవచ్చు. లేదంటే దీనిలో కొంచెం నువ్వుల నూనెను కానీ, కొద్దిగా తేనెను కానీ, ఏదో ఒకటి, నూనె కానీ తేనె కానీ ఏదో ఒకటి కలిపి ఒక ముద్దలా చేసుకుని చిగుళ్ళ మీద బాగా మర్దన చేయాలి. ముఖ్యంగా ఎక్కడైతే చిగుళ్ళు వాచి రక్తం కారుతోందో ఆ చిగుళ్ళ మీద దీన్ని కనుక నిత్యం బ్రషింగ్ అయిపోయిన తర్వాత మర్దన చేస్తున్నట్టయితే
ఆ చిగుళ్ళు మళ్ళీ చక్కగా ఆరోగ్యంగా తయారయ్యి ఈ రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు అవన్నీ తగ్గిపోవడానికి మనం చేసుకున్నటువంటి ఆ చూర్ణం చాలా చాలా బాగా సహాయపడుతుంది.